నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని తెలిపారు. రైతులకు రుణమాఫీ కావడంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, బజ్జా రమేష్, రవీందర్, అబ్బారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అక్కల రామరెడ్డి, ఎల్లం మధు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం నిన్నటి రోజు ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు, మిగతాయి ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దీనివలన రైతులు ఎంతో సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు అందరి క్షేమం కోరి ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బంధువు కూడా ప్రజలకు తక్షణమే విడుదల చేసి అందరి యొక్క రైతుల యొక్క ఆపత్ బాంధవుడు మన సీఎం గారు మా రైతుల యొక్క ప్రతి దాంట్లో కూడా రైతులకు క్షేమం కోరుతూ ఈరోజు వరకు ఈ ప్రభుత్వం మంచి రైతుల యొక్క పక్షపాతిగా మెదులుతుంది కాబట్టి అది చాలా సంతోషకరము. ఇక్కడ అందరూ కూడా రైతులు క్షేమంగా ఉన్నారు. ఆ క్షేమం కూడా కోరుకుంటూ ఆయన రైతుల యొక్క పక్షపాతిగా మెదిలినందుకు అందరము ధన్యవాదాలు తెలుపుతున్నాం.